హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు ఈ 10 వారాల ఆటను బట్టి అనేది మీకు క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. అలాగే కళ్యాణ్ పడాలా సంచాలక్గా పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, అలాగే రీతు చౌదరి సంచాలక్గా ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము కళ్యాణ్ పడాల ఓటింగ్ టాప్ లో కొనసాగుతుందా, తనుజ ఓటింగ్ దారుణంగా పడిపోయిందా, దీని గురించి కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్ గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది టాప్ లో కొనసాగుతుంది. యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఇన్స్టా చూసినా, వాట్సాప్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తనుజ ఓటింగ్ కొంచెం డ్రాప్ అయిపోయింది. ఎందుకు డ్రాప్ అయిపోయిందంటే వాళ్ళ ఆపరేషన్ దివ్య నిఖిత స్టార్ట్ చేశారు. తనుజ ఓటింగ్ కొంత భాగం దివ్య నిఖితకు ఎలిమినేట్ చేయాలని చెప్పి వేరే కంటెస్టెంట్లకు ఇస్తున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే నిన్న జరిగిన ఎపిసోడ్ తో కళ్యాణ్ పడాల 10 మెట్లు ఎక్కడం జరిగింది. అంటే కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది పెరిగింది. దానికోసం కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరగడం జరిగింది. అలాగే నిన్న సంచాలక్గా తను పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అంటే 100% తను పాస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను తీసుకున్న డిసిజన్ 100% కరెక్ట్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ 8 బాక్సులు ఇచ్చి దాన్ని 8 బాక్సులు పేర్చమని చెప్పాడు. కానీ వాళ్ళు 6 బాక్స్కే 6 బాక్సులకే వాళ్ళు మా వల్ల కాదని చెప్పి ఇచ్చిపెట్టారు. ఇక్కడ కళ్యాణ్ పడాల తెలివిగా ఏం చెప్పారంటే, బాక్సులు ఎలాగున్నా పర్లేదు, మీరు టాస్క్ ఆడండి, నేను ఫైనల్ గా డిసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో అక్కడ ఫైనల్ గా డిసిషన్ ఏం తీసుకున్నా అంటే, 2 బాక్సులు 6 బాక్సులు పెట్టారు. కానీ సక్రమంగా చూడడానికి ఏదైనా బిల్డింగ్ కడితే ఎలా ఉండాలి, స్ట్రేట్ గా చక్కగా ఉండాలి, చూడడానికి చూడముచ్చటగా ఉండాలి. సో అక్కడ సంజన గారిది చూడడానికి స్ట్రేట్ గా ఉంది. ఆరో మార్క్ కూడా కిందికి క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి సంజన గారికి విన్నర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమన్ శెట్టి పొట్టిగా ఉన్నాడు, అయినా టాస్క్ ఆడాలంటే పొట్టిగా ఉన్నాడు, పొడుగా ఉన్నాడు, అన్ని టాస్కులు ఎవరు చూడరు, గేమ్ ఎవరు గెలిచారు అనేది చూస్తారు. పొట్టిగా ఉన్నాడని చెప్పి సుమన్ శెట్టి విన్నర్ చేయాలని చెప్పి తనుజ అనవసరంగా మాట్లాడింది కదా. తనుజ ఇక్కడ మాట్లాడింది 100% తప్పు. సో ఇక్కడ 100% కరెక్ట్ డిసిషన్ తీసుకున్నది ఎవరు అంటే కళ్యాణ్ పడాలా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటూ సంచాలక్గా పాస్ అయ్యాడు. సో దీని గురించి బిగ్ బాస్ హౌస్ లో రచ్చ జరుగుతుంది. ఒక మర్డర్ జరిగితే ఎలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆ కంటెస్టెంట్ అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అది టాక్ ఆఫ్ ది టాక్ అయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా డిస్కషన్ నడుస్తుందంటే మొత్తము సుమన్ శెట్టి, సంజన వీళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్ పడాలి తీసుకుని డిసిషన్ పైన మొత్తం ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. సో చూద్దాము, నాగార్జున గారు వీకెండ్ వచ్చిన తర్వాత దాని గురించి కన్క్లూజన్ అయితే ఇస్తాడు. సో ఈ సంచాలక కరెక్టా, పాసా, ఫెయిల్ అని చెప్పి నేను 24/7 లైవ్ చూశాను. అలాగే ఎపిసోడ్ కూడా చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 100% సంచాలక్గా కళ్యాణ్ పడాల డిసిజన్ అనేది కరెక్ట్ తీసుకుని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 లో ఎవరు ఉంటారంటే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్ ఉంటాడు, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ కోసము సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, అలాగే నిఖిల్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు. సో చూద్దాము ఎవరు వస్తారో టాప్ 5 లోకి. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి నామినేషన్ లో టోటల్ గా 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు చౌదరి, దివ్యనిఖిత, గౌరవ్, డెమాన్, నిఖిల్ టోటల్ గా 10 కంటెస్టెంట్ అయితే నామినేషన్ ఉండడం జరిగింది. ఈ 10 కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒక టాస్క్ లో సంజన గారు గెలవడం జరుగుతుంది. సో ఇంకొక టాస్క్ లో తనుజ గారు సేవ్ అవుతారు. దాని తర్వాత తన పేరేం పేరబ్బా, నిఖిల్ సేవ్ అవుతాడు. దాని తర్వాత డిమాండ్ పాయింట్ సేవ్ అవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరికీ బిగ్ బాస్ మళ్ళీ ఈ రోజు ఇంకొక టాస్క్ పెట్టడం జరుగుతుంది. అంటే దశల వారీగా ఈ వారం మొత్తం టాస్కులు జరుగుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రైడే రోజు ఎవరు సేవ్ అయ్యారు నామినేషన్ నుంచి అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు అయితే కంటిన్యూగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 31% టాప్ లో కొనసాగుతుందో, తనుజ ఓటింగ్ 27%, భరణి గారు ఓటింగ్ 10%, సుమన్ ఓటింగ్ 7%, సంజన ఓటింగ్ 5%, రీతి ఓటింగ్ 4.6, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డెమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2% లో కొనసాగుతుంది.
సో ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే కళ్యాణ్ పడాల తనుజ వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. వీళ్ళ తర్వాత భరణి గారు సుమన్ సేఫ్ జోన్ లో. మొత్తానికి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే సంజన గారు, రితు చౌదరి, దివ్యానికిత, గౌరవ్, డెమాను, నిఖిల్ వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ దగ్గర ఉన్నారని చెప్పుకోవచ్చు. సో చూద్దాము ఇమ్యూనిటీ టాస్క్ లో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు నామినేషన్ లో మిగులుతారని వాళ్ళు బట్టి ఎలిమినేషన్ డిసైడ్ కావచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ మళ్ళీ ఉండొచ్చు అనే ఛాన్స్ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో 11 కంటెస్టెంట్లు ఉన్నారు. సో ఆ 11 కంటెస్టెంట్లో ఇప్పుడు ఉన్నదే ఇంకా 4 వారాలు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో 11 కంటెస్టెంట్లు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ సిక్స్ కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించాలి. ఎందుకంటే టాప్ 5 లో ఉండాలి అంటే ఓన్లీ 5 మెంబర్స్ ఉండాలి. అంటే 6 కంటెస్టెంట్లు ఉన్నది 4 వారాలు. ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ అందరిని బయటికి పంపించే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాము నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు, అలాగే ఎవరు సేవ్ కావాలనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. మీ అనాలిసిస్ ప్రకారము కళ్యాణ్ పడాల కరెక్ట్ చేసిన డిసిషన్, అలాగే రీతు చౌదరి డిసిషన్ కరెక్టా, సంచాలక్గా వాళ్ళిద్దరు కరెక్టా పాస్ ఫెయిల్ అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము ఎవరు టాప్ 5 లో ఉంటారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి.